మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడుల కన్నా మీరు ఇక్కడ సంపాదించినటువంటి అవినీతి డబ్బు తీసుకెళ్లి సింగపూర్లో పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కువ నాకు తెలుసు. మళ్ళీ 6 రోజుల పాటు సింగపూరు మీరు దేనికి వెళ్ళారు? ఆ ములాఖాత్ అవ్వడానికి వెళ్ళారా ఈశ్వరన్ గారితో? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ఏపీ రాష్ట్ర ప్రయోజనం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్లారు. ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది రాష్ట్రానికి తీసుకురావాలి అని. ఇలా వస్తే గనక ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగం లేక నిరుద్యోగంతో ఉన్న వాళ్ళకి ఒక సహాయం చేసినట్టుంటుంది అనే ఉద్దేశంతో, అలానే రాష్ట్ర భవిష్యత్తు కోసం. కానీ దీన్ని కూడా ట్రోల్ చేస్తూ దీని మీద కూడా కామెంట్స్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలు కాస్త హాస్యాస్పదంగా ఉన్నాయి. అంటే ఒక ఐటీ మినిస్టర్గా చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? సింగపూర్ ప్రయాణం యొక్క ఉద్దేశం తెలిసుండే కూడాను మీరు ఏవైతే ప్రజల నుండి దోచుకున్నారో ఆ దోచుకున్న డబ్బుని అక్కడ దాచడం కోసం వెళ్ళారా, లేదంటే అక్కడ ఒక మినిస్టర్ అవినీతిలో దొరికిపోయారు, సో ఆయన్ని కలిసి నా పేరు చెప్పలేదు కదా మీరు, నేను సేఫే కదా అని అడగడానికి వెళ్ళారా అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశమయ్యాయి. అంటే తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అది తెలియదు, లేదంటే బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఈయన మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఈ రోజు మనతో మాట్లాడడానికి టీడీపీ నేషనల్ స్పోక్ పర్సన్ జ్యోత్స్న గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, యాక్చువల్లీ గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలు కాస్త ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మంచి కోసం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఈయనేమో దోచుకున్న డబ్బు దాచుకోవడం కోసం వెళ్ళారు అంటున్నారు. ఏంటిది? ఇప్పుడు మీకు సామెత తెలుసు కదా, అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అని. ఈ ప్రబుద్ధుడు 2019 నుంచి 2024 వరకు ఉన్న సమయంలో ఐటీ మినిస్టర్గా పనిచేశాడు. ఒక కంపెనీ రాష్ట్రానికి తీసుకొచ్చిన పాపాన బోల, ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి తీసుకొచ్చిన పాపాన బోల, ఒక ఉద్యోగ కల్పన చేసిన పాపాన బోల, ఏమీ లేదు అసలు. అట్లాంటి వ్యక్తి ఇవాళ అంటే ఏం తెలుస్తుంది చెప్పండి? ఉద్యోగ కల్పన అంటే ఏం తెలుస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏం తెలుస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకంగా జరుగుతాయో ఏం తెలుస్తుంది? అయినా మీరు కూడా భలే అడుగుతారమ్మా. ఎవరి గురించి అడిగారు మీరు నన్ను? గుడివాడ అమర్నాథ్ గారు. ఆయన పేరేంటో కూడా మీకు తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడను బికాస్ హీ వర్క్డ్ as the minister for the state of Andhra Pradesh, so I will not call him by the names that is been called as. కానీ అంటే ఒక ఐటీ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తికి బేసిక్గా రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ మనం ఇన్వైట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రంలోకి తీసుకురావాలి అంటే హౌ డు యూ క్రియేట్ ది బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హౌ డు యూ ప్రొపగేట్ ది బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది తెలియదు. చెప్పినా వినలేదప్పుడు. ఇప్పుడు మేం చేస్తుంటే చూసోర్వలేడు, కట్టే కొట్టే తెచ్చే, అంత సింపుల్గా తెచ్చాను. నేను చెప్పాను నేను మీకు, వాళ్ళు చేయలేరు. నేను చెప్పాను కదా, వాళ్ళు పెట్టలేదు అన్నం. ఇవాళ మేము పెడుతున్నామంటే వాళ్ళకి కోపం. ఏం మాట్లాడాడు? నేను విన్నాను, అతను మాట్లాడింది విన్నాను. నిజంగా నాకు చాలా కోపం వచ్చిందమ్మా. ఏంటంటే మీరు చేయలేదు, మీ 5 సంవత్సరాలు మీరు చేయలేదు, రాష్ట్రాన్ని నాశనం చేశారు, రాష్ట్రాన్ని ఒక డిస్ట్రక్టివ్ పాత్లో పెట్టేశారు రాష్ట్రాన్ని. అతి కష్టం మీద సంవత్సర కాలంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అతి కష్టం మీద ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూటమి ప్రభుత్వం ఇవాళ రోజున బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రోత్ పాత్లో వెళ్తుంది. సరే, ఇప్పుడు వాళ్ళకి చెప్తే మరి అజీర్తై మరి ఏమవుతుందో నాకు తెలియదు, కడుపులో నొప్పి వస్తుందో వాళ్ళకి. కానీ ప్రతి ఒక్క మీరు అటు ఉత్తరాంధ్ర తీసుకోండి, ఇటు ఏమంటారంటే రాయలసీమ తీసుకోండి, లేకపోతే రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతి తీసుకోండి, ఏ ప్రాంతం తీసుకున్నా సరే ప్రతి ప్రాంతంలో కూడా కొత్త కంపెనీలు, కొత్త ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్, వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఇవాళ రోజున. కేవలం ఆర్సనల్ మిట్టల్ అనేటువంటి ఒక్క కంపెనీతోటే 55,000 ఉద్యోగ కల్పన జరుగుతుంది. గుడివాడ అమర్నాథ్కి కనబడట్లేదా? తెలీదు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అక్కడ అందరూ జగనన్నలాగా. ఏం తెలుస్తుంది వాళ్ళకి? తెలీదు. పోనీ చెప్తే వినరు. అంత ఏడుస్తున్నాడు గుడివాడ అమర్నాథ్. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది, కోపం వచ్చింది, బాధ అనిపించింది. అయ్యా నీ బాధ ఏంటి అసలు అమర్నాథ్ అని ఒకసారి కూర్చోబెట్టి ఇలానే మీరు నేను కూర్చున్నట్టుగా కూర్చోబెట్టి, అమ్మ నీ బాధ ఏంటమ్మా అమర్నాథ్ చెప్పు, నీ బాధ ఏంటి అసలు? అమరావతి పేరెత్తద్దంటావు, అవును, విశాఖపట్నంకి లులు వస్తే ఏడుస్తావు, రాయలసీమకి ఇంకో కంపెనీ వస్తే ఏడుస్తావు. అసలు నీ బాధ ఏంటమ్మా, నీ బాధ, జగనన్న బాధ ఏంటమ్మా అమర్నాథ్ అని అడగాలనుందమ్మా నాకు. ఎందుకంటున్నా అంటే ఇవాళ వీళ్ళు రాష్ట్రంలో చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఏంటంటే అమ్మా, వీళ్ళ వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రతి కంపెనీ మీద కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చూపిద్దాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అంటే వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా ఆపేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం. ఇవాళ మీరు గమనించండి,
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నారా లోకేష్ గారు, టీజీ భరత్ గారు, లేకపోతే నారాయణ గారు, ఇవాళ అంటే యు టేక్ దమ్, కొండపల్లి శ్రీనివాస్ గారు, ఎవరైనా సరే వాట్ ఎవర్ ఇస్ ద సెక్టర్, ఆ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మంత్రి వాళ్ళకు ఉన్నటువంటి ఆ దీనికన్నా ఎక్కువగా అంటే more than 1000% వాళ్ళు ఇవాళ రోజున వర్క్ చేస్తున్నారు. ఇమాజిన్ more than 1000% వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అరే ఒక చిన్నది మొన్న ఒక పక్క రాష్ట్రంలో ఒక హ్యాల్కి సంబంధించినటువంటి ఒక ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూ రాగానే అరే వీఆర్ హ్యావింగ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ హ్యావింగ్ అన్నాం. లేకపోతే దావోస్ వెళ్ళారు. సరే దావోస్ అంటే నాకు మాట గుర్తొచ్చింది, ఇదే అమర్నాథ్ గారు ఏమయ్యా మరి మీలాంటి ఉత్సాహం ఉన్నటువంటి జర్నలిస్టులు ఉంటారు కదమ్మా, మీరు అడిగారట సార్ మీరు ఏంటి దావోస్ వెళ్ళలేదని. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మీరు జర్నలిస్టులు పాపం నిజాలు అడిగేస్తారు కదా ప్రశ్నలు, పుసుక్కున ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు అడిగారట, ఏం సార్ మీరు ఎందుకు వెళ్ళలేదు సార్, దావోస్ వెళ్ళాలి కదా సార్, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కదా సార్ రాష్ట్రానికి. అయ్యో బాబాయ్ దావోస్ వెళ్ళమంటామేంటి బాబాయ్, నాకు అక్కడ చల్లేస్తుంది నేను వెళ్ళను అన్నాడు దావోస్. మరి ఈయన ఈరోజు అడిగారు మీరు దావోస్ వెళ్ళి ఏం కంపెనీలు తీసుకొచ్చారు, ఇప్పుడు సింగపూర్ వెళ్ళి ఏం తీసుకొస్తారని అడుగుతున్నారు. సో అందుకని నేను ఎక్కడా కూడా ఏమంటారంటే పొల్లు పోకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి కంపెనీలు వచ్చాయి, ఐ జస్ట్ కోట్ సమ్ నేమ్స్. ఆర్సెనల్ మెటల్ కావచ్చు, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్స్ కావచ్చు, లేకపోతే బీపీసీఎల్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఆజాద్ మొబిలిటీ కావచ్చు, టాటా పవర్ కావచ్చు, క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 కావచ్చు, రిలయన్స్ బయోగ్యాస్ కావచ్చు, లేకపోతే మీకు కోరమండల్ కావచ్చు, లేకపోతే నవయుగ ఇంజనీరింగ్ వాళ్ళది ఇక్కడ వస్తుంది. ప్లస్ అండ్ ఆల్సో ఐ టెల్ యూ ది వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఫర్ విశాఖపట్నం. మీకు తీసుకుంటే ఇది లులు group, entire group, it's not only coming in Visakhapatnam, they have also extended to Vijayawada. Dalmia Cements కావచ్చు, Indosol Solar కావచ్చు. అరే ఎన్ని తీసుకొచ్చామమ్మా, ప్రతిదానికి గుక్కబట్టి ఏడుస్తారు. వాళ్ళ బాధ ఏంటంటే నేను ఇవాళ కొన్నే చెప్పాను మీకు, ఐ థింక్ నాట్ ఈవెన్ 10-20% కూడా నేను మీకు చెప్పలేదు. ఐ హావ్ ది ఎంటైర్ లిస్ట్ విత్ మీ హియర్. నేను మీకు లిస్ట్ షేర్ చేస్తాను, ఈ వీడియో వేసేటప్పుడు పక్కన లిస్ట్ మీరు స్క్రోల్ చేయండి. ఇంత చేస్తుంటే కూడా అయినా సరే ఏడుస్తారు. పెట్టుబడులు వచ్చాయనుకోండి రాష్ట్రంలోకి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వచ్చాయనుకోండి ఆ కుటుంబం బాగుపడుతుంది. ప్లస్ ఒక జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు రొటేషన్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉంటుంది, రొటేషన్ ఆఫ్ మనీ ఉంటుంది. అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి అనుకోండి, వీళ్ళు ఏదైతే ప్రజల్ని సంక్షేమ పథకాల మీద ఆధారితంగా మేము ప్రజల్ని ఉంచాలనుకున్నాం, అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఇలా ఉండాలి అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. అది వాళ్ళకు ఉన్నటువంటి మెంటాలిటీ. అనుక్షణం కూడా ప్రజలు అయ్యా 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 అని అడుక్కోవాలని అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏమనుకుంటారు అంటే ప్రజలు ఎప్పుడూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇంకో 10 మందికి వాళ్ళు ఒక దారి చూపించగలిగేటువంటి స్థాయిలో ఉండాలనుకుంటారు. ఇవాళ నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ద ఇంపాక్ట్ యూ క్రియేట్ ఆన్ ది యంగర్ జనరేషన్ ఏమవుతుందంటే దానివల్ల రాష్ట్రం మీద ఒక ఇంపాక్ట్ పడుతుందమ్మా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ గుడివాడ మన 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి అని ఒక 10 సార్లు 20 సార్లు అన్నాడు. ఎస్, 4 సార్ల ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని వల్ల ఇవాళ రోజున ఎంతో మంది యువత, కొన్ని లక్షల మంది యువత, ఇంకొన్ని లక్షల మంది యువతకి మార్గదర్శకులై నిలబడగలిగారు. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి బాటలో నడిచినటువంటి దానిగా ఆ రోజున ఆయన తీసుకొచ్చినటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ లో భాగంగా మేమందరం ఇవాళ రోజున ఒక మంచి పొజిషన్ లో ఉండగలిగారు. ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్ అమ్మా, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ రకంగా పెంచగలిగారు చంద్రబాబు నాయుడు గారు అనేది. అరే ఆ రోజున అమ్మాయిలు చదువుకోవాలంటే ఇబ్బంది, అలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలకి రిజర్వేషన్ ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకొచ్చారు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సైకిళ్ళు ఇచ్చారు. అంటే ఒక నాయకుడు ఏ రకంగా ఆలోచిస్తాడు అనేటువంటి దానికి ఒక ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు 4 times ముఖ్యమంత్రిగా ఉన్నారని అతను ఇవాళ రోజున మాటలలో నాకేమని అంటే వాట్ ఈస్ ది ఇంపాక్ట్ అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ సింగపూర్ వెళ్తే అక్కడ ఇలానే ఆయన చూపించినటువంటి బాటకి చాలా మంది బెనిఫిషియరీస్ ఉంటారమ్మా. వన్ ఆఫ్ దోస్ బెనిఫిషియరీస్ ఒక అమ్మాయి వచ్చి, సార్ మీరు ఏదైతే ఆ రోజున ఒక పునాది వేశారో ఆ పునాదిలో భాగంగా నేను ఇవాళ రోజున ఇక్కడ సింగపూర్ లో రోల్స్ రాయ్స్ లో పనిచేస్తున్నాను అండ్ ఐ విల్ రిక్వెస్ట్ మై హెడ్ టు ఎస్టాబ్లిష్ బ్యాక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. సో ఇమాజిన్, అది మనం చూపించే ఇంపాక్ట్, జనరేషన్ మీద మనం చూపించే ఇంపాక్ట్. తను చదువుకుంది, తను బాగుపడింది, తన కుటుంబం బాగుపడింది, అది ఒక లెవెల్. కానీ ఇవాళ తను ఏం ఆలోచిస్తుంది, నా రాష్ట్రం బాగుపడాలి, నా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మళ్ళీ ఉద్యోగాలు రావాలి అని ఆలోచిస్తుంది. అలాంటి థాట్ ప్రాసెస్ తీసుకురాగలిగేటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నాట్ దట్ నేను ఏదో తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ గానో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి శిష్యురాలుగానో మాత్రమే ఈ విషయం చెప్పట్లేదమ్మా. మీరు పాలిటిక్స్ అపార్ట్,
ఓకే. ఏ పార్టీ లీడర్ దగ్గరికన్నా వెళ్ళి అడగండి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం అసలు వేరే రాజకీయ నాయకులకు ఉండదు. ఎందుకనంటే ఫర్ హిమ్ పాలిటిక్స్ ఇస్ సర్వీస్, పాలిటిక్స్ ఇస్ చేంజెస్ ది లైఫ్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. ఇవాళ గురించి ఆలోచించిన ఆయన ముందర గురించి ఆలోచిస్తారు. అయితే ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే, ఈ మాట చెప్పాలి నేను, గుడివాడ అమర్నాథ్ అనేటువంటి వ్యక్తి దౌర్భాగ్యకరం ఏంటంటే అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకప్పుడు ఐటీ మినిస్టర్. ఇలాంటి వాళ్ళని చాలా మంది మనం అప్పుడు ఆణిముత్యాలు అనమాట, ఇవన్నీ కూడా ఆణిముత్యాలను అప్పుడు చూసాం మనం. వాళ్ళు ఏ విధమైనటువంటి మంచి రాష్ట్రానికి చెయ్యకపోగా ఉన్నటువంటి కంపెనీలను తరిమేశారు వీళ్ళు. ఆ రోజున జాకీ లాంటి కంపెనీలని వీళ్ళు తరిమేశారు ఆ రోజున. అలాంటిది వాళ్ళ రోజున మనం ఏం చేస్తున్నామంటే ఒక సింగిల్ విండో పాలసీ తీసుకొచ్చాము, ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, డ్రోన్ పాలసీ, ఏఐ పాలసీ, యు నేమ్ ఇట్, వి హావ్ గాట్ ఇట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. యు నేమ్ ఇట్. గ్రీన్ ఎనర్జీ కి సంబంధించి కావచ్చు, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి సంబంధించి కావచ్చు, యు నేమ్ ఇట్, వి హావ్ గాట్ ఇట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంత విజన్ తోటి, అంత బ్రాడ్ థింకింగ్ తోటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ రోజున ముందరికి వెళ్తుందో, మంత్రివర్యులు నారా లోకేష్ గారు పనిచేస్తున్నారో, అలానే ఉన్నటువంటి ప్రతి ఒక్క మినిస్టర్ పనిచేస్తున్నారో, వాళ్ళకి అసలు దాన్ని అండర్స్టాండ్ చేసుకునేటువంటి కెపాసిటీ కూడా లేదంటాను నేను. సో వాళ్ళ బాధల్లో ఒకటే అమ్మా, ప్రజలు ఎప్పుడు బాగుపడకూడదు, రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు కూడా బాగుపడకూడదు, ఎప్పుడు అలానే ప్రజలు ఇబ్బందులు పడుతూ వీళ్ళ ముందర ఏమంటారంటే దేహి అని చెప్పి కూర్చోవాలని చెప్పి వీళ్ళు ఆలోచిస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని మార్చి తీరుతారు. కూటమి ప్రభుత్వం ఆ ఆలోచన ఏదైతే జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ కుందో దాన్ని మార్చి తీరుతాం మేము. అంటే అమర్నాథ్ గారు మరో మాట అన్నారు మ్యామ్, సింగపూర్ మీరు వెళ్ళింది, మీరు మీ కొడుకు ఏవైతే దోచుకున్న డబ్బులు ఉన్నాయో అవి అక్కడ దాచుకోవడానికి వెళ్ళారా? అలానే అక్కడ ఒక అవినీతిలో దొరికిపోయిన ఒక నాయకుడు ఉన్నారు, ఆయన కలిసి నా పేరు చెప్పలేదు కదా అని చెప్పి పలకరించడానికి వెళ్ళారా అని అడిగారు. మీకు ఇంకో సామెత చెప్తా మేడం, మీరు సామెతలు చెప్తున్నారంటే చెప్పాల్సి వస్తుంది, కానీ ఇంకో సామెత చెప్తా. పచ్చకామరలోడికి ఊరంతా పచ్చగానే కనపడుతుందట. మీకేమనిపిస్తుంది? ఒక జ్యోత్స్న గారికి కూడా ఉంది, మా కెమెరామెన్ కు ఉంది, అందరికి ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మీ విధానం అలానే ఉంది, మీ చూసే విధానంలో అదే ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు చేసింది అది కదమ్మా, వాళ్ళు చేసింది అదే కదా. దోచుకున్నటువంటి డబ్బు మధ్యలో ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు, ఎన్ని లక్షల కోట్లు అనుకోవాలి మనం లిటరల్ గా. అలాంటి డబ్బును తీసుకెళ్లి వాళ్ళు ఎక్కడ దోచుకున్నారు? దొంగ కంపెనీలను పెట్టారు, బంగారాలు కొన్నారు, దుబాయ్ లాంటి ప్లేస్లకు వెళ్ళి డబ్బును దాచిపెట్టారు. దోచుకున్న డబ్బును దాచుకున్నది వాళ్ళు, ఆ డబ్బును దాచుకున్నది వాళ్ళు. కానీ దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మేము ఎక్కడమ్మా, ఆయన పాపం ముఖ్యమంత్రిగా అయిన రోజు నుంచి ఇవాళ వరకు రోజు 18 గంటలు పనిచేస్తున్నాడు ఆ మనిషి. 18 గంటలు. హ్యావ్ యూ ఎవర్ సీన్ అ చీఫ్ మినిస్టర్ వర్క్ సో హార్డ్? హ్యావ్ యూ ఎవర్ సీన్? ఆంధ్రప్రదేశ్ ఇస్ టుడే బ్లెస్డ్ అమ్మా టు హ్యావ్ చీఫ్ మినిస్టర్ లైక్ హిమ్. చిరాకు పెట్టుకుని ఎతికినా అలాంటి ముఖ్యమంత్రి దొరకడే రాష్ట్రానికి. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున అటు దావోస్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా సరే ఆయన ఒకటే ఒక్క ఆలోచన విధానంతో వెళ్తారమ్మా. రాష్ట్ర ఇమేజ్ ని మనం పెంచాలి, రాష్ట్రాన్ని వి షుడ్ బి పోర్ట్రేయింగ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది ఇన్వెస్టర్లకి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ప్లేస్ అన్నమాట. హూ ఎవర్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ అ వెరీ థాట్ఫుల్ బిజినెసెస్ ఆర్ ఇన్నోవేటివ్ బిజినెసెస్, వీఆర్ ది ప్లేస్ అనేటువంటిది చూపిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం రావాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో పనిచేసినటువంటి వ్యక్తి. 20 లక్షల ఉద్యోగాలని చెప్పాం, చేసి తీరుతాం. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి రాష్ట్రానికి అని చెప్పాం, చేసి తీరుతున్నాం. ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పాం, చేసి తీరుతున్నాం. అంటే వాట్ ఎవర్ వి హావ్ ప్రామిస్డ్ వి ఆర్ డెలివరింగ్ అమ్మా. అంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అందుకే చూస్తున్నారు. లేకపోతే ఏవైతే సూపర్ 6 లాంటివి ఇచ్చారో అవి నెరవేర్చడానికి డబ్బులు లేవు అనుకుంటా అని ఒక కామెంట్ చేశారు సార్ ఆయన. ఎవరు? అమర్నాథ్ గారు. పాపం అమ్మా, మీరు ఊరికే పాపం అమర్నాథ్ మాట్లాడింది ఆడే మాట్లాడకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి రోజు తిడతాడు. పోనీ వచ్చేదన్నా మాట్లాడతామంటేనే మీలాంటి వాళ్ళేమో ఏంటంటే ఇలా మాట్లాడారంటే మేము మళ్ళీ ఏమయ్యా అమర్నాథ్ ఎందుకు మాట్లాడామని చెప్పి మేము తిడతామా తిట్టమా? అంటే అదేనా మ్యామ్? నేను ఒక విషయం చెప్తానమ్మా, ఒక విషయం అయితే మీకు చెప్తాను. వీళ్ళు రాష్ట్రాన్ని ఒక అప్పుల ఊబిలో కూర్చేసి వెళ్ళిపోయారు. అవును, కేవలం సంక్షేమం అనేటువంటి ఒకటే ఒక కాన్సెప్ట్ తోటి ముందరికి వెళ్తామని చెప్పి, అది కూడా వాళ్ళు చేయలేదు, వాస్తవానికి అది కూడా చేయలేదు అని చెప్పి రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారు. పందికొక్కుల్లాగా తిన్నారు రాష్ట్రంలో, పందికొక్కులే లిటరల్ గా. ఐ హావ్ టు యూజ్ దిస్ టర్మ్.
ప్రతిదీ మాఫియా చేశారమ్మా. ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ప్రతిదీ మాఫియానే. అవును. ఆ దుర్మార్గులు ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ఖజానాకి రాకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో పనిచేశారు వాళ్ళు ఆ రోజున. ప్రతి ఒక్క రూపాయి తాడేపల్లి ప్యాలెస్ కి వాళ్ళు రూటింగ్ చేసుకున్నారు ఆ రోజున. ఇంత దుర్మార్గం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వన్స్ హి హస్ కమ్ బ్యాక్, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి ఒక అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో ఈ విషయం చెప్తూ ఉంటారు. ఏ పరిస్థితుల్లో అయితే రాష్ట్రం కూటమి ప్రభుత్వం రాష్ట్రం ఉందో ఆ టైంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఉంది కదమ్మా, అదే పరిస్థితి కనుక ఇంకా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉండి వేరే ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఇట్ వుడ్ హావ్ బీన్ హైలీ ఇంపాసిబుల్ టు రన్ ద స్టేట్, హైలీ ఇంపాసిబుల్. కానీ ఇక్కడ ఒక అనుభవజ్ఞమైనటువంటి నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక బ్రహ్మాండమైనటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అలానే ఒక ఎంతూజియాజం ఉన్నటువంటి నిజాయితీ కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి, ఒక బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ సిస్టమ్ కేంద్రం నుంచి ఇవన్నీ కలగలిసి వాళ్ళ రోజున ఉన్నటువంటి పరిస్థితిని మనం మెరుగుపరుచుకుంటున్నాం. ఎస్, కష్టమే అమ్మా, అందులో డౌట్ లేదు. వాళ్ళు చేసినటువంటి ఆ విధ్వంసం తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా కష్టమే, ప్రతిదీ కష్టమే. కానీ ఇస్తున్నామా లేదా? కమిట్మెంట్ అనేటువంటిది మా ప్రభుత్వానికి ఎంత ఉందంటే, మేము వచ్చినటువంటి మొట్టమొదటి నెలలోనే మొట్టమొదటి రోజే మేము పెన్షన్లు పెంచినటువంటి పెన్షన్లని మేము ఇస్తున్నాం. వాళ్ళలాగా మేము కథలు చెప్పలేదమ్మా, పెట్ట కథలు చెప్పలేదు, చెప్పాం, చేసి చూపిస్తున్నాం. అలానే ఫ్రీ బస్సుకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాన్ని కూడా మొన్న మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రామప్రసాద్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు. మేము రేపు ఆగస్టు 15 నుంచి ఇస్తున్నామండి, దెర్ ఇస్ నో అందులో శశభిషాలు లేవని కూడా చెప్పారు. తల్లికి వందనం ఇచ్చాం, బ్రహ్మాండంగా ఇచ్చాం. వాళ్ళు ప్రజల్ని అమ్మఒడి పేరుతో వాళ్ళు ప్రజల్ని మోసం చేసినా సరే, మేము వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క పిల్లవాడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము ఇవాళ రోజున చదువుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తున్నాం తల్లికి వందనంతో. అలానే మేము అంటే అన్నదాత ప్రతిదీ కూడా వాట్ ఎవర్ దీపం పథకం ప్రతిదీ వాట్ ఎవర్ వీ హ్యావ్ ప్రామిస్డ్ వీఆర్ డెలివరింగ్. కాకపోతే మేము వాళ్ళలాగా ఏదో మాట్లాడేసి మాకు అవగాహన లేదండి అని తర్వాత అనం. ఏది చేసినది ఇప్పుడు నిజంగా కూడా మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక సంవత్సరం తర్వాత మేము ఫ్రీ బస్ అనేటువంటిది ఇవాళ రోజున ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆగస్టు 15 నుంచి. దానికి కారణం ఏంటి అని అంటే, కంప్లీట్ గా దాని గురించి ఎనలైజ్ చేసి దాని అంటే కార్పొరేషన్ కూడా అప్పుల్లోకి వెళ్ళకూడదు, కార్పొరేషన్ కూడా నష్టపోకూడదు, అలానే ప్రజల మీద భారం పడకూడదు. సో దాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేసి ఎనలైజ్ చేసి మేనేజ్ చేసి ఆప్టిమైజ్ చేసి చేయాలి అని అంటే ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి విధ్వంసం మామూలుగా లేదు కదమ్మా, ఫైనాన్షియల్ విధ్వంసం, అది ఆర్థిక విధ్వంసం చేశారు 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో. సో ఎవ్రీథింగ్ ఇస్ టేకింగ్ టైం, బట్ వీఆర్ కీపింగ్ ఇట్ ఆన్ ట్రాక్. మళ్ళీ మాటికి ట్రాక్ మీద తీసుకొస్తున్నాం. ఒకటమ్మా, ఇవాళ రోజున వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని స్లోగా ఆక్సిజన్ మీదకి తీసుకొచ్చాం. నార్మలైజ్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నాయకుడు లోకేష్ గారు. సో దే హ్యావ్ దట్ అంటే అన్నిటికన్నా ఎక్కువగా విల్ పవర్ ఉందమ్మా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా పెట్టాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు నిద్రలో లేపాయని అడిగినా ఆయన ఇదే చెప్తాడు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా టాప్ లో ఉండాలి, 2 తెలుగు రాష్ట్రాలు టాప్ లో ఉండాలి. ఆయనకి ఇది తప్పించి ఇంకేమీ ఉండదు. ఎప్పుడన్నా భువనమ్మని అడిగినా సరే భువనమ్మ కూడా ఇదే చెప్తారు. అమ్మ మామూలుగా కూడా ఆయన ఎప్పుడు రాష్ట్రం అంటే ప్రజల గురించి రాష్ట్రం గురించి ఇదే మాట్లాడుతూ ఉంటారని చెప్పి. సో డెఫినెట్ గా ఇట్ విల్ టేక్ టైం, బట్ వీఆర్ గోనా డూ ఇట్. పాపం వాళ్ళు ఏడుస్తున్నారు, ఏడవనియండి, ఏం నష్టం లేదు. వాళ్ళ ఏడుపులు ఏమి మనకేమి ఇబ్బంది కలవు. ఏడ్చి పాపం వాళ్ళే ఊరుకుంటారేమో. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.